తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దైనందిన జీవితంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వాటిని అరికట్టాలంటే గ్రామాల్లో దుకాణాల వద్ద ఇళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. ఇటీవల కాలంలో కాళ్ల మండలలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని తెలిపారు. చెరువుల వద్ద ఎంతో విలువైన మోటార్లు, మేత బస్తాలు వంటివి చోరీకి గురవుతున్నాయని, దీనివల్ల చెరువుల వద్ద చెరువు యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీఐ జగదీశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరైనా వేసవికాలం సెలవుల్లో వేరే ఊరు వెళ్లినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, అటువంటి వారి ఇళ్లకు ఎల్హెచ్ఎంఎస్ అనే సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, దొంగలు ఎవరైనా వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఇంటి యజమానికి అలర్ట్ సిగ్నల్ వస్తుందని, తద్వారా దొంగతనాలను అరికట్టేందుకు సులభమవుతుందన్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని తాకడంతో దొంగలు ఎక్కువగా తాళం వేసిన ఇళ్లలో బంగారమే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని, దానివల్ల బంగారం బ్యాంకు లాకర్లో భద్రపరుచుకునే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దాతలు పోలీసులకు సహకరించి గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కె నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు తోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య చూస్తే కాలమండలంలో ఎక్కువగా మోటార్ సైకిల్ దొంగతనం బాగా ఎక్కువగా జరుగుతుంది. మరి దాని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో 4-5 సార్లు నా దృష్టి రావడం, అది ఎస్ఐ గారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఒకటైతే కాలంలోనే ఇంటి ఎదురుకుండా ఉన్న మోటార్ సైకిల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే వాళ్ళకి ఏదన్నా ఒకరికొకరు పడక ఉద్దేశంతో చేసుకున్న పనులవి, దానికి సాక్ష్యాధారాలు లేకుండా మరి ఎవరిని కూడా మనం కేసులో పెట్టలేము. కాబట్టి ఆ పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మరి ఆ దర్యాప్తులో వేరే వరకు కూడా కొద్ది ఇబ్బందికర పరిస్థితి. నిజంగా ఎవరు చేసేవారన్నా తెలియాలన్నా ఎటువంటి సీసీ ఫుటేజ్ ఉంటే మన ఇమీడియట్గా కూడా మన పోలీసు వారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇదొక సువర్ణ అవకాశం. మా జనసేన పార్టీ నాయకులు కూడా మేము చెప్పి వారిని కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు పెట్టే విధంగా జనరేటర్ బ్యాటరీలు దొబ్బేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆధారాలు లేవు, మేమేమీ చేయలేమని పరిస్థితి. నిజంగానే రైతులందరికీ కూడా గ్రామంలో అందరూ తలుసుకుంటే చాలా తక్కువ. ఇది మన చంద్రబాబు నాయుడు గారు కూడా సీసీ కెమెరాలకు ఇంపార్టెంట్ ఇవ్వండి ప్రతి గ్రామం అని ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మన ఉండి మండలంలో ఉన్న 19 గ్రామాల్లో ఈ రైతులైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకుని ఏ గ్రామంలో ఆ గ్రామంలో సురక్షితంగా ఉండాలంటే సీసీ కెమెరాలు అవసరం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా గుర్తించి ఈ సీసీ కెమెరాల ఏర్పాటులోని ప్రతి ఒక్కరు కూడా రైతులు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకుని ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు మన సిఐ గారికి, ఎస్ఐ గారికి వీరందరూ కూడా తోడ్పాటు అందించవలసింది కానీ ఆర్థిక సాయం చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్యే శ్రీ త్రిపులార్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సురక్షితంగా భద్రతగా ఉండాలని ఒక సంకల్పంతో ప్రతి గ్రామంలోని సంకల్పించడం జరిగింది. దీనిలో భాగంగా పబ్లిక్ అంతా కూడా తమ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పించవలసి కోరుతున్నాం. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తమ యొక్క గ్రామాలు సురక్షితంగా ఉండాలని, తమ ఆస్తులు అవి కూడా జాగ్రత్తగా ఉండాలనే కాన్సెప్ట్తో దొంగల బెడద నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది దాతలు ముందుకు వచ్చారు. మిగతా వారు కూడా ముందుకు వస్తే ఆ యొక్క సీసీ కెమెరాల కార్యక్రమం పబ్లిక్ ప్రోత్సాహంతో చేపట్టడం జరుగుతుందండి. ప్రజల సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళికాబద్దంగా కొత్త బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం కొత్త బస్టాండ్ నుంచి అమలాపురంకు వెళ్లే ఆర్టీసీ నూతన ఎక్స్ప్రెస్ బస్సును మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో ఆర్టీసీ ముందుంటుందని, భీమవరం నుంచి అమలాపురంకు 6 బస్సులు ఉన్నాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నూతన సర్వీసులను కూడా పెంచుతామన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్ విఎం సత్యనారాయణమూర్తి
మాట్లాడుతూ ప్రయాణికులు త్వరితగతిన వెళ్లేందుకు భీమవరం బస్టాండ్ నుండి ప్రతి 25 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని, భీమవరం నుండి పాలకొల్లు, రాజోలు, జగన్నపేట, మామిడికుదురు మీదుగా అమలాపురం వెళ్లే ఈ సర్వీసును ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు ఉబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ట్రాఫిక్ సూపర్వైజర్స్, యూనియన్ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. వచ్చిందండి. ఇది కొరియర్ బాక్స్ కూడా పెట్టారు. ఓకే సార్, అన్నట్టుగా తప్పకుండా ప్లాస్టిక్ బ్యాగ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, గుడ్డ లేదా నారసంచులు వాడాలని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భీమవరం పశువుల ఆసుపత్రి వద్ద ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిర్వహించి 50 గుడ్డ సంచులను పంపిణీ చేశారు. జావర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతున్నాయన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా వాటిని విక్రయించిన వారికి జరిమానాలు విధిస్తున్నారని అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, 17వ వార్డు శానిటేషన్ సెక్రటరీ శిరీష, బేబీ తదితరులు ఉన్నారు. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు నాచువారి సెంటర్లోని ఒక దుకాణంలో తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు ఉండటంతో యజమానికి అపరాధ రుసుము విధించారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో సమూలంగా ఈ యొక్క ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంతకాలం తర్వాత సమూలంగా నిర్మూలించాలనే ఈ గొప్ప కార్యక్రమము తలపెట్టారు. దానిలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారు శ్రీ చెరుకువాడ రంగసాయి గారు మరియు స్థానిక పురపాలక సంఘం భీమవరం వారి సంయుక్తంగా ఈ ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తూ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి గుడ్డ సంచులు సరఫరా చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో మానవాళి అందరి లేదంటే ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఒక కవరు డైజెస్ట్ అవడానికి భూమిలో 220 సంవత్సరాలు పడుతూ ఉంది. ఒకవేళ అదే ఒక పశువు కానీ దానిని ఆహారం కోసం ఆహారం తీసుకునే భాగంలో ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో పశు జీర్ణ వ్యవస్థలో అది డైజెస్ట్ అవ్వక అట్లానే ఉండిపోతుంది. దానివలన
పశువు జీర్ణశక్తి దెబ్బతింటుంది. దాంతోపాటు పశువు కూడా మరణించే ప్రమాదం కూడా ఉంది. కానీ అనుదిన జీవితంలో మనకి జీవన విధానంలో అంటే ప్లాస్టిక్ నిర్మూలన అనేది ఒక స్ఫూర్తిగా తీసుకొని అది నిత్య జీవితంలో అవలంబిస్తే ఈ గొప్ప కార్యక్రమం విజయవంతం అవుతుంది. దీనివలన పర్యావరణం పరిరక్షించడంతో పాటు మానవాళి ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. దాంతోపాటు భూమి యొక్క ఆరోగ్యం కూడా పరిరక్షించబడుతుంది. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ పాలుభాగస్తులయ్యి తన వంతుగా ఈ పర్యావరణం పరిరక్షించడంలో, అవగాహన కల్పించడంలో, ప్లాస్టిక్ నిర్మూలన చేయడంలో భాగస్వాములు కావాలనేది గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలను అనుసరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ చెప్పారు ఇప్పుడు సత్యనారాయణ గారు. ప్లాస్టిక్ దాని గురించి అసలు వాడకూడదు, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మనుషులకు ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఈ ప్లాస్టిక్ బ్యాగులు తీసుకురావటం వల్ల. దయచేసి అందరూ ఈ ప్లాస్టిక్ బ్యాగ్ని మానేసి సంచులు, ఇంతకుముందు పూర్వంలాగా మనం సంచులు తీసుకుని వెళ్ళేవాళ్ళం ఏదైనా తెచ్చుకోవటానికి, అలాగే సంచులు వాడవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ప్లాస్టిక్ని మనము బ్యాన్ చేయాలనేసి మేము నవంబర్ 1 నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అలాగే సచివాలయం స్టాఫ్తో కలిసి రంగస్వామి గారు కూడా సహకారంతో మేమందరం కూడా ప్రతి ఒక్క వీధుల్లోనూ, ప్రతి ఒక్క స్ట్రీట్లోనూ, ప్రతి ఏరియాలోనూ మేము వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటనేవి మేము చెబుతున్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ని మనం ఒకవేళ నివారించలేదంటే కనుక అది చాలా మనకు హానికరమైన గ్యాస్, అనగా ఏంటంటే మీథేన్ గ్యాస్ని ప్లాస్టిక్ ద్వారా అది భూమిలో రిలీజ్ అయ్యి అది క్యాన్సర్కి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయండి. షెడ్యూల్ కులాల అభివృద్ధి సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం భీమవరం అంబేద్కర్ భవనంలో ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా కాటం స్టాన్లీ రాసు, సెక్రటరీగా డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, ట్రెజరర్ గా డాక్టర్ ఎంఎన్వి ప్రసాద్, అంబేద్కర్ భవన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ ఏ వీరయ్య, గౌరవ చైర్మన్ గా ఏలేటి న్యూటన్, గౌరవ అధ్యక్షులుగా గంటా సుందర్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా దుండి అశోక్ బాబులను ఎన్నుకున్నారు. అనంతరం తాళాలు, సొసైటీ రికార్డులు సభాపక్షంగా నూతన ప్రెసిడెంట్ స్టాన్లీ రాసుకు అందించారు. ఈ భవనం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ భవనం షెడ్యూల్ కులాలందరికీ చెందుతుందని, ప్రతి ఒక్కరూ ఈ భవనను ఉపయోగించుకోవచ్చని అన్నారు. నీలం అశోక్ కుమార్, బిరుదుగడ్డ రమేష్ బాబు ముఖ్య సలహాదారులుగా గబడి నెల్సన్, మీసాల జయరాజు, గుల్లంకి రాసు, కొండేటి సుధాకర్, సోడదాసి గంగయ్య, బందల జార్జిరాసు, పోతుల శ్వేత, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లి అమూల్యరావు, పాము రవికుమార్, సువర్ణరాసు, చిన్నం కమల్ హాసన్, వరికేటి రాసాబాబు, పీసీకే శ్రీనివాసరావు, ఈది రవి, మహిళా ప్రతినిధులుగా లక్కబత్తిన జ్యోతిర్మయి, సత్యాల శాంతకుమారి, గరిముక్కు మేరీ ఆలిషా, పాలవెల్లి మంగ, బందల ప్రమీల, చిగురుపాటి రాహేలు కమిటీ సభ్యులుగా మరికొంతమంది ఎన్నికయ్యారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులు అంటే కాటం స్టాన్లీ రాజు గారి యొక్క నాయకత్వంలో కొత్త టీము ఏర్పాటు చేయడం జరిగింది. సో కొత్త టీము ఎన్నిక కావడం జరిగింది. వారు కొత్తగా పదవి బాధ్యతలు ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నారు. సో కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 7 ఏళ్ల నుంచి ఈ అంబేద్కర్ భవన్ కృషికి, ఆ అంబేద్కర్ భవన్ అభివృద్ధికి దాతలు ఎంతోమంది సహకరించారు మాకు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలామంది పేర్లు ఉన్నాయి. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళు ఏదైనా బాధపడతారని అందరి పేర్లు చెప్పట్లేదు. చాలా ఎక్కువ లిస్ట్ ఉందండి. అయితే నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నా మీద నమ్మకంతో ఇక్కడ జరుగుతున్న పనిని ప్రశంసించి అందరూ కూడా ఎంతో నమ్మకంతో నాకు సహకరించడం జరిగింది. సో ఈ సహకారంలో ఎలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ సొసైటీని అభివృద్ధి చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ యొక్క భవనాన్ని వేరే గారు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ సొసైటీకి నూతనంగా మరి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మరి ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క భవన నిర్మాణ పనులను కానీ అభివృద్ధిని కానీ చేయటంలో నా పాత్ర పోషిస్తూ అన్ని రకాలుగా షెడ్యూల్ కులాల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ యొక్క భవనం షెడ్యూల్ కులాల్లో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా వారికి అందుబాటులో ఉండి వారికి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా నేను బాధ్యత వహిస్తానని, అదేవిధంగా
ఈ యొక్క భవనం ఈ విధంగా తీర్చిదిద్దడానికి ప్రధాన పాత్ర పోషించి ఈ విధంగా చేసిన ఘనత మరి వీరయ్య గారికి దొక్కుతుంది. షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ సొసైటీ అనేది 1995లో ఏర్పాటైంది. ఇది స్థల సేకరణలో కానీ స్థల సేకరణ జరిగి చాలా కాలం అయినప్పటికీ బిల్డింగ్ నిర్మాణంలో చాలా జాప్యమైన 2018లో బిల్డింగ్ కట్టాలని పూనుకున్నప్పుడు వీరయ్య గారు, నేను పాత చైర్మన్గా ఉండి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిన కాడి నుండి బిల్డింగు కట్టడంలో కానీ ఈ సొసైటీ డెవలప్మెంట్లో కానీ వీరయ్య గారి టీం చాలా కృషి చేశారు. ఇప్పుడు మళ్ళీ నూతనంగా వారు కొత్త టీంకి ఈ పదవి అప్పచెప్పి ఈ బాధ్యతలన్నీ అప్పచెప్తున్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో వేసవి దృష్ట్యా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘానికి చెందిన ప్రొఫెసర్ వికే విశ్వనాథరాజు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, పూర్వ విద్యార్థుల సంఘానికి చెందిన ఎం అనిల్, వివిధ విభాగాల హెడ్స్ పాల్గొన్నారు. ఇంకొకటితో కూడా పెట్టాం అక్కడ పెట్టాం. ఈరోజు మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఆర్కేఆర్ అల్యూమిని అసోసియేషన్ వారు మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, ఇందులో పనిచేసే వర్కర్స్కి అందరికీ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా అల్యూమిని అసోసియేషన్ వారిని మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే అల్యూమిని అసోసియేషన్ వారు కొంతమంది పేద విద్యార్థులకు ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే కొంతమందికి విద్యార్థులకు కూడా జాబ్కు ఉపయోగపడేలాగా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నిటిని విద్యార్థులు వినియోగించుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ వినియోగించుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అల్యూమిని అసోసియేషన్ మెంబర్ అయిన విశ్వనాథరాజు గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అల్యూమిని అనేది గ్రేట్ ప్రైడ్. అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే చాలా కాలేజెస్ ఉంటాయి, కానీ ఇన్ని యాక్టివిటీస్ చేసి అల్యూమిని ఎస్ఆర్కేఆర్లో ఉండడం కూడా చాలా గర్వకారణం. సో వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఈ రోజు చలివేంద్రం అనేది ఓపెన్ చేస్తున్నారు. అదే కాకుండా ఫుడ్ కూపన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పూర్ స్టూడెంట్స్ ఎవరికైతే నీడి ఉందో వాళ్ళకి సప్లై చేయడం కానీ. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యన ఏ డిపార్ట్మెంట్లో ఏ యాక్టివిటీగా కండక్ట్ చేసినా మా అల్యూమిని వచ్చి రిసోర్స్ పర్సన్స్ కింద వచ్చి నెక్స్ట్ జనరేషన్స్కి మోటివేట్ చేస్తున్నారు. అది కూడా చాలా ఎక్సలెంట్ పరిణామము. సో అలాగే ఈ రోజుని చలివేంద్రం మన కాలేజీలో పెట్టడం అనేది చాలా గొప్ప కారణము. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే బటర్ మిల్క్ దాంట్లో డిఫరెంట్ ప్రోబయోటిక్స్ అని ఉంటుంది, చాలా ఉపయోగం. అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇప్పుడే తాగి నేను అన్నీ కూడా దాంట్లో మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఆర్కేఆర్ అల్యూమిని అసోసియేషన్ తరఫున చలివేంద్రం స్టార్ట్ అయింది. ఈరోజు మొదలుపెట్టాం. అంటే మజ్జిగ సప్లై చేస్తున్నారు ఉచితంగా అందరి స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అందరికీ కూడా. ఇది ఈ వేసవిలో చాలా మంచి ప్రోగ్రాము వాళ్ళు తలపెట్టడం. ఇదే కాకుండా మా కాలేజీ అల్యూమిని అసోసియేషను డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు వరల్డ్ వైడ్.
గెస్ట్ లెక్చర్స్కి అయితే ఏంటి, వేరియస్ స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అయితే ఏంటి, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ప్లస్ మా ఆలుమ్ని కూడా చాలామంది రిసోర్స్ పర్సన్స్గా ఉండి ప్రజెంట్ స్టూడెంట్స్ని గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా కొంచెం పూర్గా ఉన్న వాళ్ళకి కూడా, కొంచెం పూర్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం అలాంటివి కూడా చేస్తుంటారు. అంటే ఆలుమ్ని ఈ కాలేజీని మర్చిపోకుండా కంటిన్యూస్గా ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలకి కానీ కాలేజీకి కానీ ఏదో ఒకటి చేద్దామనే తపనతోటి ముందుకెళ్తున్నారు. ప్లస్ దీంట్లోని గ్లాసెస్ కూడా బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ యూజ్ చేశారు. చాలా ఇది అభినందనీయం. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ వాడాలి కాబట్టి, మనం ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసింది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మనకి బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అంటే ఎస్ఆర్కేఆర్ఈసీ అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఈ చలివేంద్రం ప్రారంభిస్తున్నామండి. ఇది పూర్తిగా మా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరి సహకారంతో, అలాగే ఇక్కడ చేస్తున్న ఫ్యాకల్టీ సహకారం, అలాగే మేనేజ్మెంట్ అందరి సహకారంతో ఇది చేస్తున్నాం. దాదాపు ప్రతిరోజు కూడా ఒక 3,000 మంది స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం ఈ కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసాం. మా అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేసాం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆకువీడు మండలం దుంపగడప గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు క్రీడా ప్రాంగణం లేక 10వ తరగతి అప్డేట్ అయిన కారణంగా తరగతి గదుల కొరత ఏర్పడటంతో పాఠశాల ఏర్పాటుకు స్థానిక వివి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న 90 సెంట్లు పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి తాడినాడ బాబు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రఘురామ కృష్ణంరాజు వెనువెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, పిన్నమరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వెనకాల ఒక 90 సెంట్లు స్థలం ఉంది. దాన్ని ఆ కళాశాల యాజమాన్యాన్ని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 90 సెంట్లు స్కూల్ కోసం కేటాయించమని. దానికి ఆ కళాశాల యాజమాన్యం తీర్మానం చేసి కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించారు. దీన్ని తొందరగా కంప్లీట్ అయ్యేలాగా లోపల మీరు పనులు కావాలని చేసుకోండి. ఆ క్లియరెన్స్ వచ్చేలాగా నేను వీలైనంత తొందరగా కుదిరితే రోజు ఆకువీడు మండలం దుంపగడప గ్రామంలో గౌరవ శాసనసభ్యులు గౌరవ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి స్కూల్ సరైన గ్రౌండ్ లేక స్థలం లేక ఇబ్బంది పడుతుంది. దానికి తోడు 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ అవటం వల్ల మరి ఆ క్లాసు తరగతి గదులు సరిపోక ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో మరి ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే ఇదే గ్రామంలో మరి దాతల సహకారంతో ఉన్నటువంటి వివి గిరి డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఒక 90 సెంట్ల స్థలం విడిగా వారికి అవసరం లేకుండా నిరుపయోగంగా ఉంది. ఆ స్థలాన్ని ఈ స్కూల్కి కేటాయించినట్లయితే ఈ గ్రామంలో పిల్లలు చదువుకుంటానికి కానీ, అలాగే అక్కడ ఉన్న క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడానికి కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన అదే విషయాన్ని వెంటనే స్పందించి మరి ఎవరైతే సంబంధిత ఉన్నతాధికారులు ఉన్నారో రాష్ట్ర స్థాయి అధికారులు వారితో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలాగా అక్కడ తరగతి గదులు వెంటనే నిర్మించేలాగా ఆయన తన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఇది అతి తొందరలో ఇది కార్యరూపం దాల్చి ప్రభుత్వం వారి సహకారంతో గ్రామస్తుల సహకారంతో అక్కడ తరగతి గదులు నిర్మించి త్వరలోనే ఆ ప్రాంగణంలో హై స్కూల్ ప్రారంభం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు విశ్వేశ్వరరావు గారు, అలాగే యువ నాయకులు శ్రీనివాసరాజు గారు, అలాగే గ్రామస్తులు అందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి విషయాన్ని తీసుకెళ్లడంలో తోడ్పడుతున్నారు. కాబట్టి దుంపల గ్రామం వచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అదే భాగంలో దుంపడ గ్రామంలో స్కూలు అప్గ్రేడ్ అయింది. 7th వరకు ఉందండి. 8th, 9th, 10th ఇంతకుముందు లేదు. ఈ రోజు అప్గ్రేడ్ అయింది. మాకు స్థలం లేని ఇబ్బందులు పడుతుండటం వల్ల కాలేజీ వివి గిరి కళాశాల పక్కనే 90 సెంట్ల సైట్ ఉంది. అదే సైట్ని మాకు కేటాయించమని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే దీన్ని సత్వరం పరిష్కారం జరిగేలా చేస్తానని మాట ఇచ్చారు. దీనికి సహకరించిన గ్రామస్తులు మా శ్రీనివాసరాజు గారు, ఆయన ఎక్కడో గ్రామం నుంచి తాడినాడు గ్రామం నుంచి వచ్చి ఆయన చేతి డబ్బులు చాలా డబ్బులు
మన కాలేజీకి ఫండ్స్ పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే మా దుంపడప 8th, 9th, 10th స్కూల్కి కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మా శ్రీనివాసరావు గారు ఎప్పుడు మా వెనకాల ఉంటారు కాబట్టి మాకు ఆయన సహాయ సహకారాలు అందించమని మేము అడగక్కర్లేదు. ఎందుకంటే అడగకుండానే ఆయన చేసి పెడతారు మాకు. ఎందుకంటే రామరాజు గారిని కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో 14వ వార్డు గంటావారి వీధిలో వేయించేసి ఉన్న సీతారాముల కళ్యాణ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివార్లకు నైవేద్యం సమర్పించిన అనంతరం సుమారు 3000 మందికి అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. 14వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు గ్రామస్తులు భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గంటా కృష్ణ, గంటా రాజేష్, గంటా అప్పారావు, గంటా దుర్గా ప్రసాద్, అడపా సత్యబాబు, కడియం జానకీరాం, నానాజీ, బొమ్మిడి మోహన్, వీరబాబు, మాస్టర్, గుడాల శ్రీనివాస్, బొక్కా శ్రీనివాస్, బొక్కా బాలకృష్ణ, కౌరు శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుందండి. శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు మహదేవపట్నం శివారు 14వ వార్డు పెద్ద కాలువ కట్టినండి. గత 14 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో సంఘ పెద్దలు మొత్తం అందరూ కలిపి కుల మతాలకు అతీతంగా అందరూ చక్కగా చేసుకుంటున్నామండి. ఈ పెద్దల సహకారంతో అందరితోటి మనకి రావుల వారి దయ వల్ల ఇవాళ మాకు కళగట్టుని నిర్మించుకున్న కాడి నుంచి కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేవు. దాని మీద దాతల సహకారంతో, పెద్దల సహకారంతో మేము ఈ ఉత్సవంగా చేసుకుంటున్నామండి. ఈ అన్నసంత తరఫున మాకు అందరికీ కూడా ఒక రావుల వారే మాకు సక్కు దైవం అండి. మహదేవపట్నం కోదండరామాలయం వద్ద గత 14 సంవత్సరాల నుంచి వేడుక జరుపుకుంటున్నాము. మనం పెద్దల సహకారంతో మన కులమత భేదాలు లేకోకుండా గత 14 సంవత్సరాలుగా 14వ వార్డులోను ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి కళ్యాణం జరుపుకుంటున్నాము. దీనికి అందరి సహకారంతో జరుపుకుంటున్నాం. మహదేవపట్నం గ్రామం వంతిని దగ్గర బొక్కవారిపాలెం 14వ వార్డులో కోదండరామ ఆలయం కాడ గత 14 సంవత్సరాలుగా అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దాతల సహకారంతో గ్రామ ప్రజలు అలాగే యూత్ కమిటీ చాలా ఉత్సాహంగా జరుగుతున్నారు. చాలామంది భక్తులు దాతల సహకారంతో జరుగుతుంది. 50 మంది అన్నదమ్ములుగా శ్రీరామ భక్తి సాటి చేస్తున్నారు. అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూ మన వాళ్ళు ఎప్పుడు అలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ యొక్క ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించి ఏ కార్యక్రమం చేసినా మా దిగ్విజయంగా ఎదరికెళ్ళటం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత బృహత్తర కార్యక్రమం జరగటానికి ముఖ్యంగా మా మహాదేవపట్నం గ్రామంలో ఉన్నటువంటి గంటవారి యూత్, మిగతా తాపీ యూనియన్ వారు, మిగతా సంఘ పెద్దలు, అదేవిధంగా గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఇటువంటి బ్రహ్మాండమైన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల, హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం, బీవీ రాజు పార్కులో వివిధ అంశాలపై శిక్షణ అందిస్తామని అన్నారు. యోగా, సంగీతం, భరతనాట్యం, తెలుగు పద్యాలు, లలిత కళలు, సామాజిక అంశాలపై శిక్షణ అందిస్తామని, ఆసక్తి గలవారు తమ పేర్లను ఈ నెల 18వ తేదీలోపు నమోదు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలు 9290709983 9490149289 కు సంప్రదించవచ్చునని తెలిపారు. యోగా శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ, గణితం రాపాక వెంకన్న బాబు, చిత్రలేఖనం పరిమి రామకృష్ణ, కరాటే సయ్యద్ సుబాన్, సంస్కృతి సాంప్రదాయాలపై ఎం సుభద్రలు శిక్షణ అందిస్తారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు శిక్షణ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కలిగొట్ల గోపాల్ శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ చాలా చక్కగా ఉండే సెలవుల్లో మరి ఆనందంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా మన భీమవరంపట్నంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అందరి సహకారంతో లలిత కళల మీద ఈ బాలబాలికలకు ఈ
శిక్షణా తరగతులు ఉచితంగా అందజేస్తున్నాం. ఈ శిక్షణా తరగతులు లలిత కళలు, అలాగే తెలుగు పద్యాలు, మరి ఆ విధంగా అన్ని అంశాల మీద కూడా శిక్షణ మొత్తం పట్టణంలో ఈ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం హౌసింగ్ బోర్డు, శ్రీ సోమేశ్వరాలయం, అలాగే వీరమ్మ పార్కు, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో 4 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అనేక అంశాల మీద ఉచిత శిక్షణ అందిస్తున్నాం. అదేవిధంగా మే 25వ తారీఖున వీళ్ళందరికీ పోటీలు ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు, బహుమతులు ఇవన్నీ ఇవ్వడానికి కార్యాచరణ నిర్వహించాం. మరి దీనికి గోపాల్ శర్మ గారు, బట్టిపూడి శ్రీనివాస్ గారు, అరసలి సుబ్రహ్మణ్యం గారు, కంతేటి వెంకటరాజు గారు కమిటీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఆసక్తి గల వారందరూ కూడా ఈ నెల 18వ తేదీ వరకు ఈ దరఖాస్తులు ఇవ్వాలి. లేనిచో ఫోన్ నెంబర్ 9290719983 అనే ఫోన్ నెంబర్కి కానీ మీరు చేసుకోవచ్చు. మరి వేసవి కాలంలో పిల్లలు అస్తవ్యస్తంగా తిరగకుండా ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం, సంస్కృతి పోటీలు, తర్వాత ఇటువంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకోవడం చాలా మంచిదని కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో పాల్గొని ఈ శిక్షణ పొంది ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి పిల్లలందరూ కూడా ఎండల్లో తిరిగి లేకపోతే సెల్ ఫోన్లో మునగకుండా మరి వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా శిబిరాల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. చిత్రలేఖనం, అలాగే యోగా, అలాగే పద్యాల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. లలిత కళల పట్ల ఆసక్తి కలిగేలాగా బాలబాలికలను తీర్చిదిద్దుతారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తారీఖు నుంచి మే నెల 25వ తారీఖు దాకా జరుగుతుంది. ఆఖరి రోజున ఇందులో పాల్గొన్న విద్యార్థుల యొక్క ప్రతిభలను పురస్కరించుకొని వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిన్నారులకు చక్కటి భాషపై ప్రావీణ్యత రావాలి, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించినటువంటి భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, అలాగే చిత్రలేఖనం, ఇలాగా ఆటలు పాటలు అన్నిట్లో కూడా వాళ్ళకి ప్రవేశం ఉండాలి అని. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మరి వాళ్ళు చదువుకే పరిమితం అవుతున్నారు. ఈ యొక్క 45 రోజుల పాటు ఉండేటువంటి వేసవి ఏదైతే సెలవులు ఉన్నాయో ఆ సెలవుల్లో ప్రతిరోజు కూడా ఒక 2 గంటల సేపు వారికి వివిధ రకాలైనటువంటి మరి డ్రాయింగ్ కానివ్వండి, కూచిపూడి, భరతనాట్యం, ఇలాగా ఆటలు పాటలు అన్నింటిలోనూ కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం కోసం మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీలో గ్రూపులు పైరవీలకు చోటు లేదు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు అభినందన సత్కార సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులెవరూ అధైర్యపడొద్దు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పనులు 69 లక్షలతో 13 సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం 1 టౌన్ పోలీస్ క్వార్టర్స్ రామాలయం వద్ద అఖండ అన్న సమారాధన ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.